ముక్తికి మార్గం ఏమిటి? యోగాభ్యాసమా లేకపోతే భక్తి సాధన? యోగాభ్యాసము అంటే ఈనాడు కేవలము కొన్ని భంగిమలలో శరీరాన్ని వంచి తద్వారా ఆరోగ్యాన్ని పొందటము అన్నటువంటి ఆలోచన ఉన్నది. కానీ పరీక్షిత్తు శుకుడి దగ్గరికి వచ్చి 7 రోజులలో మృత్యువు రాబోతోంది, మార్గం ఏమిటి ముక్తికి? యత్ శ్రోతవ్యం యథో జప్వం యత్ కర్తవ్యం నృభి ప్రభో అని ప్రశ్నిస్తాడు. అంటే మొట్టమొదట శుకుడు అష్టాంగయోగ అభ్యాసం గురించే చెప్తాడు. అంఘ్రిములమున మూలాధార చక్రంబు వీడించి ప్రాణములు బిగియబట్టి నాభిదలమున చేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీది కెగయబట్టి అట మీద ఉర్రమందు హత్తించి క్రమ్మర తలుమూలమునకు దరిమిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దృక్కర్ణ నాసాస్యములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థమెల్ల ఇంద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము జించి బ్రహ్మమందు గలయు కౌరవేంద్ర అంటూ అద్భుతమైన అష్టాంగ యోగాన్ని వివరిస్తాడు. అది చాలా కష్టతరమైనది కనుక భక్తి మార్గాన్ని ఎంచుకోమంటాడు. నిజానికి చాలామందిలో ఒక అపప్రథ ఏమిటి అంటే యోగాభ్యాసం చేస్తే పూజలు అర్చనలు దైవభక్తి అక్కరలేదు అని. కానీ యోగం అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాని సమాధులు అనేటువంటి అష్టాంగ యోగాలలో యమ నియమాలు ఆచరించటం ద్వారా నీవు ఆసనంలో స్థిరంగా కూర్చొని ప్రాణాయామం ద్వారా నీ శ్వాసను నువ్వు నీ నిగ్రహంలో ఉంచుకొని, ప్రత్యాహారము అంటే ఇంద్రియముల మీద ఇచ్ఛను వదులుకొని అనంతరము నీ శరీరంలో మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశము పరిమనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి. కుండలిని భట్టారిక మూలాధార చక్రం నుంచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం ప్రారంభించి ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఒక్కొక్క గ్రంథిని భేదం చేస్తూ సహస్రానంలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని అందుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటాడు. ఆ అధిష్టాన దేవతను పూజల ద్వారా అర్చన ద్వారా చేస్తూ నువ్వు కనుక ఈ యోగాభ్యాసం చేయగలిగితే యోగము భక్తి రెండూ నీకు అనుకూలించి నీ శరీరము మనస్సు రెండూ కూడా ఆ భగవంతుడి మీద నిలబడి నీకు ముక్తి దొరకటం సులభం అవుతుంది. అంతేగాని యోగాభ్యాసం చేస్తున్నాం కాబట్టి భగవద్భక్తి అక్కరలేదు అనుకోవటం అంత సముచితం కాదు. కనుక యోగాభ్యాసం ద్వారా చిత్తవృత్తి నిరోధ యోగ అంటాడు పతంజలి. పరిపరి విధాలుగా వెళుతున్నటువంటి నీ ఆలోచనను నిశ్చలంగా ఉంచగలిగినది యోగము. అథ యోగానుశాసనం అని ప్రారంభిస్తాడు. అంటే యోగము ద్వారా నీకు అనుశాసనం క్రమశిక్షణ అలవడుతుంది. 7 దాకా నిద్రపోయేవాడు 5కే యోగా చెయ్యాలన్న సంకల్పంతో ఎప్పుడైతే సాధన ప్రారంభిస్తాడో అప్పుడు అనుకోకుండా 4కే బ్రహ్మముహూర్తంలో మెలకువ వచ్చి అద్భుతమైన అభ్యాసం ఆయన శరీరాన్ని మనస్సును అతని యొక్క స్వాధీనంలో ఉంచి ఆనందాన్ని ఎలా అందుకోవాలో యోగ కర్మసు కౌశలం. ఎఫిషియన్సీ ఇన్ ప్రొఫిషియన్సీ ఈజ్ యోగా. నువ్వు చేసే ప్రతి పనిలో అద్భుతమైనటువంటి నైపుణ్యం నీకు అందిస్తుంది. సిద్ధ్యసిద్ధో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అనుకున్న పని కాకపోయినా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎన్నడూ కలగదు. మళ్ళీ ప్రయత్నిద్దామా అన్నటువంటి సంకల్పం పెరుగుతుంది. ఎత్తినే ఎదిన సిద్ధ్యతి కోత్రదోష అంటుంది శాస్త్రం. అంటే ప్రయత్నిస్తున్నా దొరకకపోతే ఎక్కడ దోషం ఉందో వెతుక్కోమని చెబుతుంది. కనుక అలా దోషాలను వెతుక్కుంటూ జీవితాన్ని సరైన పథంలో నడిపించుకోవటానికి అవసరమైనటువంటి సాధన నీకు కావాలి అంటే యోగాభ్యాసం ద్వారా నీలో ఉన్నటువంటి షట్చక్రాలను ఉద్దీపన చేస్తూ గ్రంథి భేదనం కోసం సాధన చేస్తూ ఆ అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకుంటూ నీ జీవితాన్ని సరైన మార్గంలో గడపటానికి వారి సహకారం తీసుకుంటూ ముందరికి వెళ్ళు. ఫెయిత్ 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 ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ 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 ఇన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. కాబట్టి భక్తి యోగాభ్యాసము రెండు అవసరమే. అందుకే భగవద్గీత ఒక మాట ఉంటుంది, గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. ఎవరైతే గీతాధ్యయనం చేస్తారో, ఎవరైతే ప్రాణాయామం చేస్తారో వారు పోయిన జన్మలలో చేసిన పాపాన్ని కూడా పోగొట్టుకోగలుగుతారు. కనుక అలా
యోగాభ్యాసాన్ని భక్తిని పెంపొందించుకొని భవ్యమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం.